స్టార్ట్ అయినప్పుడు చెప్పు, నేను పైకి ఇప్పుడు మా అష్ట దిగ్గజం ఈ ట్రిప్కి మూల పురుషుడు మరి కొద్దిసేపట్లో స్పీచ్ అయిపోతున్నాడు. జాగ్రత్తగా రండి. లెట్స్ స్టార్ట్. చెప్పండి బ్రో మీ అనుభవం. నా పేరు అర్జున్, చండీగఢ. యాక్చువల్లీ ఈ వీడియో మేము ఎవరో చూస్తారు, వ్యూస్ వస్తాయని కాదు, మా వరకు అంటే మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది. మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు జరిగింది కాబట్టి అన్నీ గుర్తున్నాయి మాట్లాడుతున్నాం, కానీ ఫ్యూచర్లో ఇవన్నీ గుర్తుండవు. కొన్ని గుర్తుంటాయి, ఎక్కడికి వెళ్ళాము, ఏం జరిగింది, చిన్న గుర్తుంటాయి, అన్నీ గుర్తుండవు. సో అందుకనే ఈ ఓవర్ ప్లాన్ చేశాను అనమాట. సో యాక్చువల్లీ నేను ఈ ట్రిప్పు 3 to 4 years నుంచి అనుకుంటున్నాను. ఖచ్చితంగా బైక్లోనే వెళ్ళాలి, కన్యాకుమారికి వెళ్ళాలి. సో ప్రతి ఇయర్ ఏమవుతుందంటే బైక్ ప్రాబ్లం, ప్రతి ఇయర్ బైక్ ప్రాబ్లం, సరైన బ్రేక్ లేదు, ఏం చేయాలి. సో బైక్ ప్రాబ్లంతో పాటు మళ్ళీ నాకు లిగమెంట్ పార్షియల్గా టీర్ అయింది. అందరం ట్రావెల్ చేస్తే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో. సో ఇలా సతమతం అవుతూ ఉన్నా. రీసెంట్గా కొన్ని హాస్పిటల్ తిరిగాను. ఎక్సైజ్ తగ్గుతా అంటే 2 years నుంచి వేస్తున్నాను, తగ్గేటట్లేదు. సో ఏజ్ అయితే పెరుగుతుంది. నాకు ఒక 40 years ఏజ్ వచ్చింది అనుకో, ఖచ్చితంగా ఇలాంటి ట్రావెల్ అయితే నేను చేయలేను. సో ఖచ్చితంగా 40 years లోపే నేను ఈ ట్రిప్ కంప్లీట్ చేయాలి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెగ్మెంట్ ప్రాబ్లమా, ఓకే లెట్ డూ ఇట్. బైక్ ప్రాబ్లమా, ఇట్స్ ఓకే, లెట్స్ డూ ఇట్ అనిపించింది. సో మా విలేజ్ మేట్ అండ్ మా ఫ్రెండ్ అండ్ 7 Sesలో ఒక మెంబర్, 7 Ses అనేది మా యూట్యూబ్ ఛానల్, దాంట్లో బెస్ట్ యాక్టర్ అనమాట సురేష్ అని, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్, బట్ హీఈస్ ద బెస్ట్ యాక్టర్ యాక్చువల్లీ. సో అతను అడిగి డైరెక్ట్ ఫోన్ చేశా, సురేష్ బైక్ కావాలి మరి ట్రిప్ పోతా అని. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎస్ అన్నాడు. మేబీ సురేష్ నన్ను అడిగింటే నేను ఆలోచించేవాడినేమో అన్ని రోజులు బైక్ ఇచ్చేదానికి, బట్ సురేష్ అంత ఆలోచించాల, అడుగుతానే ఎస్ అనేసాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా తమ్ముడు మహేష్ ఫోన్ చేశా, అరే ట్రిప్ వెళ్దాంరా, ఎవరిని పిలిచాలని నాకు ఆలోచన లేదు, నువ్వు నేను వెళ్దాం, ఎవరైనా వస్తే ఓకే నో ప్రాబ్లం అనిపించింది. సో మహేష్ చెప్పా, మహేష్ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ బైక్ ఇంకొకటి అడిగినాడు, అంటే ఒకవేళ ఎవరైనా వస్తే 2 బైకులు ఉంటాయని. సో 1 week అయిపోయింది మహేష్తో డిస్కషన్ చేసిన తర్వాత. సడన్గా ఒకరోజు మహేష్ ఫోన్ చేసి సాయి విజయ్ కూడా వస్తారేమో అన్నాడు. సో నాకు సాయి పేరు వినగానే, సాయి విజయ్ వాళ్ళిద్దరు పేర్లు కానీ ఎందుకో ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ స్టార్ట్ అయింది. ఎందుకంటే విజయ్ బాగా కంఫర్ట్ అనమాట నాకు. ఏదైనా చెప్పాలన్నా, వాడిని ఏదైనా అంటే నేను ఆలోచించను, వాడిని కొట్టాలన్నా లేదంటే వాడిని తిట్టాలని నేను ఆలోచించను. ఇప్పుడు మహేష్ని కానీ మా తమ్ముడిని ఎట్లా చూసుకుంటానో వాడిని ఎట్లా చూసుకుంటాను. వాడిని ఏమన్నా అనాలంటే నేను ఆలోచించను. సో వాడుంటే నాకు సపోర్టు. ఓకే, ఏమన్నా చెప్పినా కానీ వీడు పెద్దగా ఆలోచించడు, నేను చెప్పానని అనుకుంటాడు, వీడికి ఏంది బాగా చెప్పా, వీడు చెప్పింది చేయాలని అనుకోడు. ఎందుకు వాడిని చూస్తే ఆ ఫీలింగ్. ఇంకా సాయి అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ ఉన్నారు కదా విరాట్ కోహ్లీ. సో బౌలర్ వికెట్ పడినా కానీ విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తాడు, ఈవెన్ క్యాచ్ పట్టినా ఎవరో క్యాచ్ పట్టినా విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తాడు. సాయి అలా అన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీ విల్ ఎంజాయ్ ఇట్. సో దాంట్లో కూడా ఫన్ ఎత్తుకుంటాడు, ఫీల్ అవ్వడు, అంత ఈజీగా ఫీల్ అవ్వడు. కానీ మనిషి కొంచెం రాడ్ అనమాట, ఎట్టంటే మాట్లాడేస్తాడు, ఎట్టంటే బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ప్రతి మనిషిలో నెగిటివ్ పాజిటివ్ కామన్. సో అలా సాయిలో అదొక్కటి ఉంది. బట్ నేను చెప్పాను కొన్ని, మేబీ అతను ఎంతవరకు తీసుకుంటాడో నాకు తెలీదు. సో సాయి అంటే అది కైండ్ ఆఫ్ ఒక ఉత్సాహం, ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సాయి వస్తాడంటే కన్ఫామ్గా తెలియదునా వీళ్ళిద్దరు వస్తారేమో అన్నాడు. సరే అది ఒక 1 month ముందు చెప్పాడు, 20 days అయింది, వీళ్ళు ఇంకా ఆన్సర్ చెప్పలే. ఇంకా 15 days ఉంది, ఆన్సర్ చెప్పలే. 10 days ఉన్నప్పుడు ఆన్సర్ చెప్పారు, ఖచ్చితంగా వస్తాము బైక్ కావాలని. మహేష్ వాళ్ళ ఫ్రెండ్ అడగడం, ఫ్రెండ్ ఏదో రిపేర్ ఉందంటే మళ్ళీ దానికి ఒక 3000 అవుతుందంటే, మళ్ళీ విజయ్ ఉండి నా బైక్ వేసుకొని మనం రిపేర్ చేస్తామంటే వాడే పెట్టుకున్నాడు రిపేర్. సో వాడి బండి ఫైనలైజ్ అయింది. ఇంకా 3 days ఉంది. ముందు రోజు నేను ఇంటికి వచ్చాను. యాక్చువల్లీ ప్లాన్ ప్రీపోన్ అయింది కొన్ని పర్సనల్ ఇష్యూ వల్ల, బట్ అయితే ప్లాన్ క్యాన్సిల్ అవ్వదు, ప్రీపోన్ అవుతుందనే చెప్పాను. ఎందుకంటే క్యాన్సిల్ చేసే ఆలోచన నాకు లేదు. ఈ ఇయర్ మిస్ అయితే తమ్ముడు మహేష్ కోవిడ్కి వెళ్తాడు, బామర్ది సాయి కూడా కోవిడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా నేను విజయ్ ఇద్దరం ఎంత దూరం ట్రావెల్ అంటే ఏమో మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. సో ఖచ్చితంగా ఇయర్ పోవాలా, ప్రీపోన్ అయినా పోస్ట్ పోన్ అయినా సరే, అట్లీస్ట్ కన్యాకుమారి కన్నా వెళ్ళాలా, మొత్తం తిరగపోయినా అనుకున్నా. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు లెమన్ రైస్ చేసుకోవడం, చపాతీ చేసుకోవడం, అంటే ఫస్ట్ డేకి మీల్స్ కొంచెం ఇంటికి నుంచి తీసుకెళ్దామని అనుకున్నాం. టెన్షన్లో ఉన్నాం, ఎంతకు రేపు స్టార్ట్ అవుతుందా అవదా.
ఏమన్నా అంటారా, ఎవరేమన్నా ఇన్వాల్వ్ అవుతారా? మా ఊర్లో కొంతమందికి జల్ ఎక్కువ అనమాట. సో ఎవడన్నా ఏమన్నా చేస్తాడేమో కొంచెం ఆలోచిస్తూ ఉన్నా. మార్నింగ్ లేసాం, మహేష్ లేట్గా లేచాడు, సాయిగడ్ ఇంకా లేట్గా వచ్చాడు రెడీ అయ్యి. ఆర్చ్ దగ్గర టెంకాయ కొట్టాం. స్టిల్ మైండ్లో ఇంకా ఏదో డౌట్ ఉంది, ఈ రైడ్ స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అవ్వదా. సో మొత్తానికి టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి రైడ్ స్టార్ట్ చేసాం. కరెక్ట్గా 80 కిలోమీటర్లు తిరుగుతుంది. 71 కిలోమీటర్ల దగ్గర విజయగడి బండి ఆపుకున్నాడు. ఈడేంద్రా సారి స్టార్ట్ అయిన నాకే బండి ఆపుతున్నాడు. ఏమైందో చూ టక బండి దగ్గర పోయి కీ ఓపెన్ చేసి టార్చ్ చేసి పెట్రోల్ తీసు. అమ్మా పెట్రోల్ మొత్తం తాగేసింది, నువ్వు దిగి నేను ఎక్కుతా అన్నాడు. ఇప్పుడు మహేష్ దింపి ఈడెక్కి ఏం చేస్తాడో నాకు అర్థం కదా. బండి ఎవరు తోలినా అదే తాగుతుంది కదా, ఈడు తోలితే ఏమవుతుంది. వాడికి కొంచెం కన్విన్స్ చేసాం, అరే తమ్ముడు బండి ప్రాబ్లం రాకుండా ఆడికి వస్తే చాలు, అది ఎంత పెట్రోల్ తాగినా ఓకే, పెట్రోల్ బట్టి లేకపోయినా రక్తం పట్టించాలి అని చెప్పి అనేసుకొచ్చాం. ఫస్ట్ కంచికి వినాం. కంచిలో ఏమడాలి, హాఫ్ అన్ అవర్ దర్శనం అయిపోతుంది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి తిరుచూరపల్లికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. 11:20కి కంచికి వెళ్ళాం. అమ్మవారి దర్శనం 12:40 కల్లా అయిపోయింది. దాని తర్వాత అయ్యగారి దర్శనానికి వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి, తిరుమల దర్శనం కదా, తిరుమల స్వామి దర్శనానికి. ఆడేముంది లేప 10 నిమిషాలు అనుకున్నాం, ముందే కిలోలు పడ్డాం. 6:20 బయటకు వచ్చాం, 2:30 పోయి. ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చెక్ పాయింట్ ఏది, మాకు చెక్ పాయింట్ లేదు. మామూలుగా మాకు చెక్ పాయింట్ తిరుచారపల్లి. ఆడికి పోవాలంటే ఆ నుంచి అరౌండ్ 285 కిలోమీటర్స్ ఉంది. 285 కిలోమీటర్స్ 10 లోపల అనేది హైలీ ఇంపాసిబుల్. సో ఏదో ప్లేస్ పెట్టుకున్నాం మధ్యలో అని చెప్పి ఇక్రాండి అని ఒక పేరు ఉంది, ఆడికి వెళ్ళాం. అదేమో సిటీ అనుకున్నాం, అదొక పల్లెటూరు, జస్ట్ రోడ్ వారు ఉంది. ఇంకేం చేయాలా, అలా ముందుకు వెళ్తూ ఇల్లుపురం అని ఒకటి ఉంది. ఇల్లుపురం నుంచి పుడుచ్చేరి 30 కిలోమీటర్లే. మామూలుగా పుడుచ్చేరికి అట్టే వచ్చినా జరిగింది, మళ్ళీ ఇప్పుడు మేము రివర్స్ వచ్చాలే. సో అడిగిపోతానే మంచి రూమ్ తీసుకున్నాం, సూపర్గా ఉండింది. మేము తీసుకున్న చపాతీలు అవి తీసుకొని బయట మష్రూమ్ కర్రీ తెచ్చుకున్నాం, తిన్నాం. మళ్ళా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒరే మహేష్ బాత్రూమ్ పోరా, ఒరే సాయి మొహం కడుగురా, ఒరే విజయ్ స్నానం చేయరా. వీళ్ళ ముగ్గురికి నాకు రోజు ఒక పాఠం అయిపోయింది. అది నేనే ముందు లేయాలా, వీళ్ళ ముగ్గురిని లేపాలా. అప్పుడప్పుడు ఒకసారి లేచాలి ఈ పేడు మొహం సాయిగాడు. సో అది అయిపోయింది. ఇల్లుపురం నుంచి మధురైకి వచ్చాం. మధురైలో ఏమన్నా అర్ధగంట అనుకున్నాం. ఇంకొకటి క్యూలో ఉన్నప్పుడు మేము 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాం అనమాట. క్యూలో ఉన్నప్పుడు ఒక అతను అన్నాడు, అరే ఫ్రీ దర్శనం 1 అవర్ అంట, ఆడికి పోదాంలే అని చెప్పి పరిగెత్తపోయినాడు. పేడికే 3 గంటలు పడుతుంది, ఫ్రీకి 1 అవర్ ఏడబడుతుంది. ఆయన ఒక ఎరిపప్పం వాళ్ళే అనుకున్నాం. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చి తెలిసింది ఫ్రీ దర్శనం 1 అవరే. ఈ పెయిడ్ దర్శనం ఏంటంటే అందరూ పెయిడ్ ఫ్రీగా అయిపోతుంది, పెయిడ్కి వచ్చారు, వాళ్ళకి 3 అవర్స్ పడుతుంది. అప్పుడు ఎరుపప్పలు ఎవరు, మేము ఎరుపప్పలు అయినాం. ఆడ ఓపెన్ బాత్ చేసాం. ఇంకొకటి గుడికి ముందే ఓపెన్ బాత్ చేసాం. బాత్రూమ్ ఉన్నాయి, ఇంకా బాతింగ్ వచ్చేసి తొట్టు ఉంటుంది, తొట్టు చుట్టూ స్నానం చేయడమే. అది కొంచెం కొత్తగా అనిపించింది. రోజు రూములు బుక్ చేసుకున్నాను, ఆ రోజు మాత్రం ఓపెన్ బాత్. ఇంకా మధురై నుంచి డైరెక్ట్ కన్యాకుమారి. కన్యాకుమారిలోనే కదా మనం 800 రూమ్ తీసుకుంది. ఓకే, అదేదో 800 రూమ్ తీసుకున్నాం. నాకు ఆల్రెడీ లిగ్మెంట్ ప్రాబ్లం అని చెప్పాను కదా, అది ఇండియన్ టాయిలెట్. ఇంకా వెస్ట్రన్ టాయిలెట్ కోసం పడిన గసాట్లు అబ్బా నా జీవితంలో మర్చిపోలేను. 2 రోజులు 1.5 డే కూర్చోలే అసలు. వెస్ట్రన్ టాయిలెట్ ఏడా దొరకలా. అట్లే బిగపెట్టుకొని పొద్దున్నే ఒకే ఒక వెస్ట్రన్ టాయిలెట్ ఉన్న బాత్రూమ్ దొరికింది, దానికి 5 మంది క్యూ. నాకేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చినంత స్పీడ్గా వస్తుంది. ఆడికి సరే లోపల పోయిన 2 నిమిషాలకి ఇంకో డోర్ కొడుతున్నాడు, తట్టుకోలేక వచ్చేస్తా. బట్ ఆడికి అది అయిపోయింది. అక్కడ ఇంకా బోటింగ్ అంట, వివేకానంద స్వామి టెంపుల్, దాని తర్వాత సన్ రైజ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. సన్సెట్ కొంచెం మేము ఈ స్నాక్స్ గోడలో పడి అటు ఇటు తిరిగి త్వరగా అయిపోయింది, కానీ సన్ రైజ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ నుంచి రామేశ్వరం మామూలుగా లేదు. ఆ రామసేతు, అదే రాముడి బ్రిడ్జ్లో ఒక రాయి నీళ్ళలో తేలుతుందని చెప్పి అది తీసి పెట్టారు, వీడియో కూడా తీసాం. అది బాగా నమ్మకంగా అనిపించింది, కానీ కొన్ని వీడియోస్ ఏంటంటే అది వాల్కనా నుంచి వచ్చింది అందుకని నీళ్ళలో తేలుతుంది అంటారు. ఎంతవరకు నిజమో, బట్ మేమైతే డివోషనల్గానే ఫీల్ అయ్యాం. ఇంకా ధనుష్కోటి రోడ్ ఎండ్కి వెళ్ళాం, ఆడ 7 Seals టీ-షర్ట్ వేసుకొని ఫోటో తీసుకున్నాం, చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఐడియా నాది కాదు, సాయిది. మామ 7 Seals టీ-షర్ట్లు తీసుకొని పోదాం, వేసుకున్నాం అన్నాడు. అంటే ప్లేస్ చెప్పలేదు, ఎక్కడైనా వేసుకున్నాం అన్నాడు. నేను అక్కడ ఫిట్ చేసిన, చాలా బాగా అనిపించింది. చాలామంది రిప్లై కూడా ఇచ్చారు దానికి. అంటే అలాంటి గెస్చర్ నిజంగా థ్యాంక్స్ టు సాయి, ఎందుకంటే నాకైతే ఆ థాట్ రాలేదు.
సో నేను ఎప్పుడు చేయని దానికి ఎప్పుడు క్రెడిట్ తీసుకోను, బట్ సో అతను చేశాడు. అది నిజంగా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. సో థ్యాంక్ యూ సాయి. దాని తర్వాత రామేశ్వరం నుంచి పుడుచేరికి వెళ్ళాలి, సరే పాండిచ్చేరి. అది 440 కిలోమీటర్లు. మధ్యలో ఒక ఊరు ఉంది తంజావూరు. అక్కడ ఏ గుడి ఉన్నదని తెలుసు కానీ గుడిలో దేవుడు ఎవరో తెలియదు. గూగుల్లో కూడా చూపిలే, జస్ట్ గుడి ఫోటోలు మాత్రం చూపించింది. సరే స్టార్ట్ అవుదాం, కనీసం 100 కిలోమీటర్లన్నా పోయి అక్కడే పడుకొని మళ్ళీ కాంటే పొద్దున్నే తంజావూరుకి వెళ్ళి బుధవారానికి తంజావూరు కంప్లీట్ చేసుకొని బేస్తారానికి పాండిచ్చేరి వద్దాం అనుకున్నాను. కానీ మాయ సడన్గా అన్న కొట్టేద్దాం పట్న అన్నాడు. ప్రతిసారి నేను అనేవాడిని, ఈసారి వీళ్ళు అనేసారు కొట్టేద్దాం పట్టని. అందరూ ఓకే అని చెప్పేశారు. డ్రైవ్ చేసాం చూడు. మేము డ్రైవ్ చేసిన వాటిల్లో బెస్ట్ జర్నీ అంటే రామేశ్వరం నుంచి తంజావూరు రావడమే. 291 కిలోమీటర్లు జస్ట్ 6 అవర్స్లో ఫినిష్ చేసేసాం. 290 కిలోమీటర్లు. ఆ వేగడయ్యే మీద హైవే కాదు, పక్కా పల్లెటూరు. సముద్రానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రోడ్డు ఉంది, చుట్టూ చెట్లు. సూపర్గా ఉంది. మధ్యలో మళ్ళీ స్నాక్స్ బ్రేక్ అంట, విజయగాడి ముడ్డినిప్పి బ్రేక్ అంట, ఇలా చాలా తీసుకున్నాం. బట్ స్టిల్ రీచ్ అయిపోయాం. పొద్దున్నే తంజావూరు బిగ్ టెంపుల్ చూస్తానే షాకు, కళ్ళు బయలు గమ్యాయి. నిజంగా ఏముంది బాబా, నిజంగా ఒకవేళ అంటే ప్లాన్లో లేదు, సడన్గా తీసుకున్నాం. బట్ ఇన్ కేస్ అది పోకుండా ఉంటే మిస్ అయ్యేవాళ్ళేమో అనిపించింది. చాలా బాగా అనిపించింది. అంటే మళ్ళీ అంత మూలకు పోలేము, అలా వచ్చాం కాబట్టి వచ్చాం. కానీ అదే పనికి అక్కడ పోవడం అంటే మేబీ టఫ్ ఏమో, నాకు తెలియదు. ఆ నుంచి పాండిచ్చేరికి షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ చూసుకొని షార్ట్లో వచ్చాము. రోడ్డు సరిగా లేదు. ఆల్మోస్ట్ 60 to 70 కిలోమీటర్స్, 60 to 70 కిలోమీటర్స్ రోడ్డు సరిగా లేదు. 3 అవర్స్ పట్టింది. ఒక 70 కిలోమీటర్స్ వచ్చేదానికి 3 అవర్స్ పట్టింది మాకు, రోడ్డు సరిగా లేక. ఆ తర్వాత లంచ్ చేసాం. 10 నిమిషాల తర్వాత స్టార్ట్ అయిన 10 నిమిషాలు, 10 కిలోమీటర్ల తర్వాత హైవే స్టార్ట్ అయింది. 90 కిలోమీటర్లు కరెక్ట్గా 2.5 అవర్లో వచ్చేసాం. ఏమొచ్చామంటే ఇంకా చిక్కిచ్చాం అట్లే. పాండిచ్చేరికి వచ్చాము. ఫస్ట్ ఒక రూమ్ చూసాం, ఏసీ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ రూమ్లో స్మెల్ వస్తుంది, ఇంకా తినాలి, 2 రోజుల నుంచి మనకు రెస్ట్ లేదు కదా అని చెప్పి వేరే రూమ్కి వెళ్ళాం. సో 2500 చెప్పాడు. యాక్చువల్లీ 2 రోజులు ఉన్నాం అనుకున్నాం ఇక్కడే బీచ్లో చూద్దాం. కానీ మేము అన్ని బీచ్లు చూసి పాండిచ్చేరి బీచ్ వచ్చాను. బీచ్ దే ఉంది లేకపోతే ఒక రోజుకి ఎక్స్ట్రా స్పెండ్ చేయడం 2500 ఏడన్నా తిన్నాము, త్వరగా ఇంటికి వెళ్దాంలే ఎందుకు అని అనిపించింది. అంటే బీచ్లు చూసి ఇదేం మాకేం కొత్తగా అనిపించలే. ఫస్ట్ 2 రోజులు ఉన్నాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఏం చూసేట్లేదు, ఓన్లీ బీచ్ తప్ప. బీచ్ ఇంకా లెక్కలు ఉంది. సో మాకెవరికి అంత అలవాట్లేదు. ఇంకా బీచ్లో ఎంతసేపు 2 రోజులు ఏం చేస్తామని చెప్పి ఇంకా ఒక రోజుకే ఫిక్స్ అయిపోయి బిర్యానీ తెచ్చుకున్నాం, తింటున్నాము. మిడిల్లో తీసుకున్నాం. సో ఇది అయిపోయిన తర్వాత రైడర్స్ ఓవర్ వ్యూ ఏంటంటే మీరు అడగకముందే చెప్తాను. సో మహేష్కి ఏదన్నా మహేష్ లేరా ఈ నుంచి ఒక 100 కిలోమీటర్లు కొట్టేద్దాను నా స్టాప్ కానీ అనుకో అని అంటాడు. ఆన్సర్ చెప్పడు, నవ్వుతాడు. అయ్యో ఒకసారి చిరాకు వస్తుంది. ఆన్సర్ చెప్పడు, నవ్వుతాడు. సరే ఏందో చెప్పడు, అంటే కరెక్ట్గా పొలం వద్దో చెప్పడు, నవ్వుతాడు. నేనేం తీసుకోవాలి తెలీదు. ఒకసారి నేనే చెప్తే ముగ్గురు సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు ఏమన్నా అని రా అనేంతవరకు గమ్మున ఉంటారు. చాలామంది అట్లా ఉంటారు. చుట్టూ ఉండే ఎవరు ఆన్సర్ చెప్పడు. ఇప్పుడు మనిషి ఒక పక్క అడుగుతాడంటే అదేందో చెప్పాలి కదా, చెప్పరు. వాడు సాయిగాడు ఏదైనా చెప్పినావు అనుకో వేసే అంటాడు. అరే ఇది ఒక గంటలో 300 కిలో పదంపా అంటాడు. అది జరుగుతలేదు. సెకండ్ థింగ్ వాడు ఏంటంటే బూస్ట్ ఇస్తాడనమాట. మనం చెప్పిన దానికి వాడు బూస్ట్ ఇస్తాడు. జరుగుతలేదు పక్కన పెడు బూస్ట్ ఇస్తాడు. ఒకవేళ విజయ్ చెప్పామనుకో, గంటలో 300 కిలోమీటర్లు అన్నా వాడు బాధ ఏంది, ముడికి పోతుందండి. వాడికి ఏ సీటు అర్థం కాదు. సో వాడు ఫీల్ అవుతుంటాడు. నేను చాలా తిట్టాను, చాలా అన్నాను. సాయిని కూడా కొన్ని 3 సార్లు అన్నా. అంటే దే షుడ్ లర్న్ అనమాట. అంటే దే ఆర్ డూయింగ్ మిస్టేక్. నేను వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు చేశాను, నాకు కొంతమంది చెప్పారు, నేను లర్న్ చేసుకున్నాను. సో వాళ్ళకి అంటే ఏదైనా మనకు తెలిసింది, మనకు మంచి అనిపించిందంటే అది మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. సో వాళ్ళకి కూడా తెలియాలని కొన్ని పాయింట్లు చెప్పాను, ఎక్కడ ఎలా ఉండాలని. వాళ్ళు ఈడితే ఏముందిరా అబ్బా అంటే నెగిటివ్ తీసుకుంటే అది నెగిటివ్, లేదు ఇది ఫాలో అనుకుంటే అది 100% పాజిటివ్. దాంట్లో ఏం డౌట్ లేదు. దీని తర్వాత మీకు ఏమన్నా క్వశ్చన్ ఉన్నాయా?
మా రైడర్ విజయ్ గురించి ఏమైనా చెప్పగలరా మీరు? యాజ్ యూజువల్ విజయ్ బిఫోర్ అంటే ప్లాన్ స్టార్ట్ కాకముందు అంటే విజయ్కి తక్కువ డ్రైవింగ్ ఇవ్వాలి, సాయిని కవర్ చేసేసి నేను మహేష్ మాన్యువల్గా మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకేంటంటే నాకు డ్రైవింగ్ చేయడం అంటే ఇష్టం. సో ఇంకా నాకు ఇవ్వాలని లేదు అంటే డ్రైవింగ్ చేయడం. సో నేనైతే కంటిన్యూగా డ్రైవింగ్ చేశాను ఇప్పుడు పాండిచ్చేరి వరకు. ఇక్కడ నా గుళ్ళ దగ్గర 1-2 కిలోమీటర్లు లాంటి అలాంటి ప్లేసుల్లో సాయికి విజయ్కి ఇచ్చాను. బట్ ఓవరాల్గా అంటే కంటిన్యూ డిస్టెన్స్ అయితే నేనే కంటిన్యూగా డ్రైవ్ చేశాను. విజయ్కి తక్కువ ఇద్దాం అనుకున్నాం, బట్ పొరపాటు సాయికి తక్కువ అయిపోయింది. ఓ విజయ్ అంతంత విజయ్ కూడా బాగానే డ్రైవ్ చేశాడు. ఏమంటే గంటకు ఒకసారి ఖచ్చితంగా బైక్ ఆపాల్సింది, వాడి కోసం అయిపోవాలి, లేదంటే వాడు ముడ్డా కదా. అది జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు సాయి, నాకు సాయి బాగా డ్రైవ్ చేస్తాడు. ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ 12 బైక్లు ఏమో డ్రైవ్ చేశాడు. ఇంట్లో కొన్ని అమ్మేసుకున్నాడు, వాళ్ళంతా బైక్ ఫ్యామిలీలే, అది వేరే విషయం. తర్వాత సాయి ఏంటంటే నేను కంటిన్యూగా బైక్ డ్రైవ్ చేయడం వల్ల సాయి వెనకే ఉండిపోయినాడు. సో వెనకే ఇట్లా ఎంతసేపు ఇలా చేయి పట్టుకొని టైం ల్యాబ్స్ తీయాల్సిందే. టైం ల్యాబ్స్ కంపల్సరీ. ఎందుకో నాకు అనిపించింది అరే టైం ల్యాబ్స్ కంపల్సరీ. మామూలుగా గోపుర ప్లాన్ చేసాం, గోపుర కుదరలేదు, బడ్జెట్ ఇష్యూ, అందుకని టైం ల్యాబ్ చేద్దాంరా అని అనిపించింది. సాయికి చెప్పాను, మ్యాక్సిమం కవర్ చేశాను. ఎప్పుడు సాయి ఇలానే పట్టుకోమన్నాడు, ఇలా లేదంటే ఇలా ఏదైనా సడన్గా బ్రిడ్జ్ వచ్చినప్పుడు టంగనే దిగుతాడు, బ్రిడ్జ్ అంతా ఇటు చూపించాడు. సో ఇట్లా అన్నీ బాగా చేశాడు సాయి, అది బాగా అనిపించింది, పాజిటివ్గా తీసుకున్నాడు. ఇంకా మహేష్, సో టు బి ఫ్రాంక్ మామూలుగా అయితే ఈ ముగ్గురు రైడర్స్ ఏమనుకున్నారంటే డబ్బులంతా నాకు ఇచ్చి మొత్తం స్పెండ్ చేస్తాడు అని అనుకున్నాడు. నాకు తెలుసు నేను అంత తీసుకోలేను, అంటే యాజ్ నాకు లిగమెంట్ టియర్ ఉంది కదా. సో నేను ఆడికిడికి తిరగడం, మళ్ళీ మెట్లకి అని చూసుకొని రావడం అది కష్టం. సో నేను అందుకని మహేష్ని నమ్మా, ఖచ్చితంగా మహేష్ అయితే హ్యాండిల్ చేస్తాడని. మహేష్ డబ్బులు పంపించాం. సో ఏం జరుగుతుందో ఏమో తెలియదు. ఈవెన్ ₹1 చాక్లెట్ కొన్నా కన్నా ఎవరు పర్సనల్గా తీయాల. మేబీ వాళ్ళు ఇండివిజువల్గా పోయినప్పుడు ఏమన్నా తీసుకున్నారేమో ఒక 50 to 100 రూపీస్. బట్ ఇంకెక్కడే కానీ వాటర్ బాటిల్ తాగాలన్నా, ఒక చిన్న చాక్లెట్ తీసుకోవాలన్నా కానీ మొత్తం మేము ఇచ్చిన అమౌంట్లోనే ఖర్చు పెట్టినాం. ఇంకా టీషర్ట్లు అనేది అది ఇండివిజువల్. కొన్ని షర్ట్లు టీషర్ట్లు తీసుకున్నాం కలర్వి, అవి ఇండివిజువల్. సో ఎవరు డబ్బులు వాళ్ళు పెట్టుకున్నారు. బట్ ఓవరాల్గా ట్రిప్ తినే దగ్గర కానీ, పడుకునే దగ్గర కానీ, తాగే దగ్గర కానీ మొత్తం ఆ అమౌంట్లోనే పెట్టాం. ఎక్స్ట్రా డబ్బులు నాకు తెలిసి ఎవరికి ఖర్చు లేదు. మేబీ అక్కడక్కడ ఎక్కడైతే మహేష్ లేడో పాసిబిలిటీ ఉండదు, ఒక 50 to 100 కన్నా ఎక్కువ ఉండదు నాకు తెలిసి. సో సారీ, అలా జరిగింది ట్రిప్పు. బైక్ అయితే ఫస్ట్లో అయితే విజయ్ బైక్ 40 to 50 ఇస్తా ఉంది. ఈ మధ్య ఇప్పుడు అంటే రీసెంట్గా రామేశ్వరం నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో అప్పుడేదో కామెడీగా రక్తం తాగుతుంది, అది నిజంగానే రక్తం తాగుతుంది. లీటర్కి 25 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేయట్లేదు. బట్ స్టిల్ ఓకే. ఇప్పుడు అది కిలోమీటర్లు ఈ కన్నా అంటే ఓకే, బండి ఆగిపోయిందంటేనే కదా ప్రాబ్లం. ఓకే కిలోమీటర్లు ఏముందిలే, పెట్రోల్ పోస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేబీ ఎక్స్ట్రా ఒక 10 లీటర్స్ అనిపించింది. అలాగే స్టార్ట్ చేసాం. ఇప్పుడు పాండిచ్చేరిలో ఉన్నాం. మ్యాక్సిమం నాకు తెలిసి 300+ కిలోమీటర్ టు హోమ్. రేపు ఈవినింగ్ 10-12 కల్లా రీచ్ అవుతామని అనుకుంటున్నాం. రేపు 12కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఆఫ్టర్నూన్ నైట్ బిఫోర్ 12 ఇంటికి రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఈరోజే లాస్ట్ డే. నలగరం ఒక చోట ఉంటున్నాం ఆల్మోస్ట్ 6 రోజులు, ఇది 7వ రోజు. మళ్ళీ ఇలాంటి ట్రిప్ వస్తేను ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఫీలింగ్ బ్యాడ్ అనమాట నిజంగానే. కష్టమో నష్టమో, నవ్వుకున్నామో బాధపడినామో, అది ఒక్కొక్కటి ఇండివిజువాలిటీ ఉంటుంది. జరుగుతుంది. బట్ లాస్ట్ డే ఇట్స్ ఓకే. థింగ్స్ విల్ చేంజ్, థింగ్స్ విల్ హ్యాపెన్, టైమ్ హీల్ ఎవ్రీథింగ్ అనమాట. విల్ సీ. ఎప్పుడు ఎలా జరుగుతుందో మన చేతుల్లో లేదు. చూద్దాం. జరిగినప్పుడు వావ్ అనుకోవాలా, జరిగేంత వరకు వెయిట్ చేయాలా, అంతే. ఇప్పుడు ఫస్ట్ నువ్వు మీ బ్రదర్ వెళ్దాం కదా ట్రిప్కి, మధ్యలో మేము వచ్చాము. అలా వీళ్ళ వల్ల ఏమన్నా డిసప్పాయింట్ అవుతానా, లేదంటే ప్లాన్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని ఎప్పుడు అనుకున్నావా? ఉన్నింది. ప్రతిసారి నీ గురించే ఉన్నింది. నీకేదైనా చిన్నదైనా కానీ మీ ఆయన వాంచిపాడు దొరుకుతాడేమో, ఊరంతా వాంచేస్తాడేమో అని ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉన్నింది. ఎందుకంటే నువ్వు ఒక్కనొక్క కొడుకువి, 4 కూతుర్లు పుట్టిన తర్వాత పుట్టినావు.
సో మీ నాన్న నువ్వంటే చాలా ప్రేమ, మేము ఫోన్లో చూస్తూనే ఉన్నాం, అంటే గంటకోసారి 2 గంటకోసారి మీ నాన్న నీకు ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాడు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారు లేదా, పడుకున్నారు లేదా, ఎప్పుడు వస్తారు అన్నీ. సో అది గ్రేట్ థింగ్. కొంచెం సేఫ్గా రీచ్ అయితే బాగుంటుంది ఇంటికి అనే ఒక ఆలోచన అయితే ఉంది. ఇంకా ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు నీ గురించి ఆలోచన ఉంది. సడన్గా మీ నాన్న మూడు చేంజ్ అవుతుందేమో, ట్రిప్కి వద్దంటాడేమో, సాయి ఆగిపోతాడు అంటే నువ్వు ముందే రానని తెలిసింటే నేను పెద్ద పడుచుకునేవాడిని కాదు. నువ్వు వస్తానని చెప్పి ఇంకా ఈరోజు స్టార్ట్ అవుతున్నాగా మధ్యలో ఏదైనా డిసప్పాయింట్ అయితే అది కొంచెం చేంజ్ ఉండేది. నేను మహేష్ ముందే అనుకున్నాను కాబట్టి వెళ్ళిపోయేవాళ్ళం. మీరు వస్తానని చెప్పి రాకుండా అంటే మళ్ళీ కొంచెం బాధ ఉంటుంది. అలా జరుగుతుందేమో, జరగకూడదని అనుకున్నాను అంతే. ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు. ఇంకా విజయ్ కంఫర్ట్ అంతే. ఒకవేళ వాడి దగ్గర డబ్బులు లేకపోయినా అడిషనల్గా ఎంతో కొంత వేసుకునేదానికి నేను రెడీగా ఉన్నా. బట్ హీ కేమ్ విత్ సఫిషియంట్ అమౌంట్. ఇట్స్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. అంటే లైక్ వీళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వడం వల్ల ఈ ట్రిప్లో నీకేమన్నా లైక్ వీళ్ళు రాకుండా అంటే బాగుండే సిచ్యువేషన్ అనిపించిందే? రాకుండా అంటే బాగుండనే సిచ్యువేషన్ ఏడా అనిపించలేదు, కానీ వీళ్ళు కొంచెం దేవుడు మధ్య వదిలితే బాగుండి అనిపించింది నాకు. నీకు ఏంది రోజు అరే మకేసోలి, అరే మకేసు జీగిపో, అరే మకేసు బ్రష్ చెయ్యి, అరే మకేసు స్నానం చేయి, అరే మకేసు రెడీ అయ్యావా, నీ బట్టలు ఏ రోజైనా సర్దుకునేవరా? రోజు నేనే సర్ది పెట్టాలా? ఈ బుద్ధి ఏమో సర్దినాడబ్బా ఆడ తంజావూరులో. నేను పైకి ఎక్కలేక వీడు పంపించి వీడు సర్దుకొని వచ్చాడు. ఇంకా విజయ్ అంటావా, ఏందో చెప్పనంత వరకు గమ్మనంటాడు. చెప్పిన తర్వాత ఇది గుడ్డి తీసినప్పుడు సుస్కని పోతాడు, సుస్కని వస్తాడు. ఏమైనా స్నానం చేసి వెన్నీళ్ళు వచ్చినాయి కదా, స్నానం చేసానంటే చేసినా అంటాడు. వెన్నీళ్ళు వచ్చానంటే నాలన్నా అంటే మరి ఎక్కడ స్నానం చేసాడు, ఏమో చేసేసానంట. వెన్నీళ్ళకి ఏ బటన్ నొక్కితే వచ్చదో కూడా తెలియదు వాడికి. బట్ స్టిల్ ఓకే. అంటే వీళ్ళు రాకుండా అంటే బాగుంటుంది అనిపించలేదు, కానీ అదే కొంచెం నీకు కొంచెం యాక్టివ్నెస్ ఇస్తే బాగుంటుంది అనిపించింది అంతే. వీడు ఈరోజు పదం సాయి గడిగాడు. నువ్వు పోరా సాయి అంటే మహేష్ పోతానులే, విజయ్ పోతానులే, నువ్వు అంటాడు. మరి వీళ్ళిద్దరు మధ్యలో పడుకుని ఈడికి కూడా స్టార్ట్ అయింది కదా అనుకునే అదొకటి అనిపించింది. బట్ రిమైనింగ్ నేనైతే కొన్ని చోట్ల అనిపించింది అంతే, ఆ బద్దగా ఉంటుంది అంతే. నాకైతే నేను చెప్పిందల్లా మీరు చేశారబ్బా. మ్యాక్సిమం నేను ఏదైతే డిసైడ్ అవుతానో 95% మీరు దాన్ని ఫుల్ఫిల్ చేశారు. అందుకే మీరు తంజావూరు కొడదామన్నా యాక్చువల్లీ నేను వద్దనుకున్నా. అంటే ఆల్రెడీ రామేశ్వరంలో బాగా తిరిగాం కదా, మళ్ళీ 285 కిలోమీటర్స్ విత్ ఇన్ 6 అవర్స్ అంటే మేబీ ఈ కాలు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, లిగమెంట్ ప్రాబ్లం ఉంది కదా అని అనిపించింది. బట్ స్టిల్ ఓకే, నేను చెప్పిందల్లా మీరు యాక్సెప్ట్ చేశారు, మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేయాలా అని అనిపించింది. సో ఇట్స్ డన్. నెక్స్ట్ క్వశ్చన్. మై బిగ్ థ్యాంక్స్ టు మహేష్, చెప్పగానే యాక్సెప్ట్ చేశాడు. తర్వాత వచ్చినందుకు మీకు, దాని తర్వాత బైక్ ఇచ్చినందుకు సురేష్కి, అండ్ ఫైనల్లీ అంటే 9-10 రోజులు పెళ్ళిన తర్వాత ఒక హస్బెండ్ పక్కకి వెళ్తున్నాడు, ట్రిప్కి వెళ్తున్నాడు ఇండివిజువల్గా అంటే, అరే సౌండ్ చేయగలరు, ఇండివిజువల్గా అంటే ఎవరి వైఫ్ అయినా కొంచెం ఆలోచిస్తారు. బట్ నా వైఫ్ సపోర్ట్ చేసింది, వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అంటే నువ్వు చాలా సంవత్సరాలు అనుకున్నావు కదా, ఇప్పుడు అనుకుంది కాదు కదా, చాలా సంవత్సరాలు అనుకుంటున్నావు, పోయేసరా నెక్స్ట్ ఇయర్ నుంచి మనం కూడా ఎక్కడికైనా వెళ్దాము. ఇంకా మహేష్ అంటే మా తమ్ముడు, సో మహేష్ కూడా ఈ సంవత్సరం ఉంటాడు, ఇంకా తర్వాత ఉన్నాడు, వెళ్ళండి అని చెప్పింది. ఇంకా కుదిరినప్పుడల్లా మా వైఫ్కి ఫోన్ చేస్తూ మాట్లాడుతాను, అప్డేట్స్ ఇస్తున్నాయి. కొన్ని సినిమాల్లో పారిజాతం అంటే కొన్ని సినిమాల్లో ఇప్పుడే వచ్చిన, ఇక్కడ వినా, నేను ఫోన్ కామెడీన్స్ కొంతమంది చెప్తా ఉంటాను తెలుగు సినిమాలో. ఆ మాత్రం నాకు టైం దొరికినప్పుడల్లా మ్యాక్సిమం నా డైలర్ నెంబర్లో మ్యాక్సిమం మా వైఫ్ నెంబరే ఉంది. మిస్డ్ కాల్ చాలా మంది ఉన్నాయి, ఇంతవరకు ఎవరికి కాల్ బ్యాక్ గడిచలేదు. బట్ మ్యాక్సిమం మా వైఫ్కే కాల్ చేశాను, ఛాన్స్ దొరికినప్పుడల్లా కాల్ చేశాను, మాట్లాడాను. కొన్నిసార్లు కాల్ చేయలేదని హర్ట్ అయింది, ఎందుకంటే మిస్ అవుతుంది కాబట్టి. బట్ స్టిల్ తన అప్రూవల్ లేకుండా అయితే రావడం కష్టం. తను బాధపడుతూ నన్ను పంపించడం, అల్లుగడం అలా చేయకుండా పంపించింది, వచ్చాను. ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా పాండిచేరి ఇంటికి వెళ్ళాలా, ఒక 10 అవర్స్ జర్నీ, అది అయిపోద్ది. ఇంకా మా నాన్న కూడా ట్రిప్ గురించి చెప్పాను, ఒక క్వశ్చన్ కూడా వెళ్ళా, పోయిరా నాన్న జాగ్రత్తగా పోయిరా అన్నాడు. అది ఇంతమంది సపోర్ట్ వల్లే ఇది బాగైంది. మేబీ నేను మహేష్ వచ్చిందంటే
ఇంత ఉండేది కాకపోవచ్చు వీళ్ళిద్దరు రాకనంటే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫన్ ఇక్కడ జనరేట్ ఏంటంటే సాయికి విజయ్కి మధ్యలోనే బాగా ఫన్ జనరేట్ అయింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అంటే అవి కొన్ని ఏంటంటే చెప్తే నవ్వు రాదు, ఆ సిచ్యువేషన్ ఉంటే నవ్వు వస్తుంది. అలాంటి జోకులు అయితే ఓ రేంజ్లో జరిగినాయి అసలు. వాడు హెల్మెట్ తీసినప్పుడు చాలా అంటే ఇంకా చాలా ప్రతిసారి యాడీ మీద కదా వీళ్ళు ముగ్గురు వీడియో తీసుకొని హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్, ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ లేరు, వ్యూస్ కూడా రావట్లే. హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్, ఇది తిన్నాం ఫ్రెండ్స్, ఇటు పోయినాం ఫ్రెండ్స్ అని చెప్తా చాలా ఫన్నీగా అనిపించింది. అంటే వీళ్ళిద్దరు రాకపోతే అంత జరిగేది కాదేమో, నాకు మహేష్ మేము ఇద్దరే కాబట్టి అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదేమో. వాళ్ళు రావడం బాగా అంటే జాయ్ఫుల్ జర్నీ అయింది. అంటే మీ ఇద్దరు వచ్చింటే మెమరబుల్ జర్నీ అయ్యేది, వీళ్ళిద్దరు రావడం వల్ల మెమరబుల్ ప్లస్ జాయ్ఫుల్ జర్నీ అయింది. ఐ లవ్ ఇట్ లాట్. లవ్ యూ గాయస్ ముగ్గురికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.